ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈ యొక్క వాయిస్ ఓవర్ కూడా తిరుపతిలో ఇంకా దర్శనానికంటే ముందే రెడీ చేసి మాకు దర్శనానికి టికెట్స్ దొరికే ముందు ఉన్నటువంటి టైంలో వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తిరుపతికి దర్శనం కోసం అయితే రెడీ అయ్యాము, స్టార్ట్ అయ్యాము కూడా. మేమైతే ఫిబ్రవరి 10th రోజైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే ఇంట్లో స్టార్ట్ అయిపోయాము. సూర్యభగవానుడు అప్పుడప్పుడే బయటకు వస్తూ ఉన్నాడు, చూసారా. అలా ట్యాంక్ బండ్ దగ్గర నుండి వీడియోని అయితే షూట్ చేయడం స్టార్ట్ చేసా. అలా ట్యాంక్ బండ్ మీద నుండి అలా వస్తూ అక్కడక్కడ టోల్ గేట్స్ని అయితే కవర్ చేస్తూ చూపిస్తున్నాను. ఈ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క వెహికల్స్, ఈ యొక్క కొత్తగా ఇలాంటివి బాగా అనిపిస్తాయి అనమాట. మనకైతే సిటీలో అలాంటివి కనిపించాయి కదా. ఈ యొక్క కృష్ణానదిని దాటుతూ అలా ముందుకు వెళ్తూ వస్తూ ఉన్నాము. మధ్యలో మనకి సూర్యభగవాన్ యొక్క టెంపుల్ కూడా వస్తుంది. మేమైతే అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ ఒకవేళ దర్శనానికి తొందరగా వస్తే ఇక్కడ ఇంకా ఏమైనా చూసుకోవచ్చునని తొందరగా వచ్చేసామన్నమాట. ఇంక వచ్చేటప్పుడు కూడా లేట్ అయిపోయింది. మేము ఇక్కడ కరెక్ట్ కొండ మీదకి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా 5 o'clock వచ్చాము. 4:59 అనమాట. అలా అయితే వస్తూ స్టార్ట్ అయ్యాము. ఏదైనా కానీ భగవంతుడి యొక్క ఆశీర్వాదం మన పైన ఉంటేనే, భగవంతుడు పిలిపించుకుంటే కానీ మనం రాలేం కదా. ఎన్నో సంవత్సరాలను అనుకుంటున్నాము తిరుపతికి వెళ్ళాలి అని. ఈ యొక్క తిరుపతికి వెళ్ళాలనేది కూడా మేము ఆ ముందు రోజు, ఇప్పుడు 10th రోజు స్టార్ట్ అయ్యాం కదా, ఆ 9th రోజు నైట్ 9 o'clock వరకు కూడా తెలియదు అనమాట. ఎప్పటిని అనుకున్నాను టికెట్స్ కావాలి అనేసి. మాకు బ్రేక్ దర్శనం కోసం టికెట్స్ కావాలని చూసినాము, కానీ బ్రేక్ దర్శనం కోసం టికెట్స్ దొరకట్లేవు. సరే, నార్మల్ దర్శనం కోసమైనా టికెట్స్ దొరికితే వెళ్దాంలే అనుకున్నాం అనమాట. యాక్చువల్గా ఫిబ్రవరి 15th ఆ టైంలో దర్శనం దొరికితే బాగుంది అనుకున్నాను నేనైతే. ఎందుకంటే ఫిబ్రవరి 15th మహాశివరాత్రి, దాంతోపాటు ఆ రోజు చాలా పుణ్యమైనటువంటి రోజు మహాశివరాత్రి. అదే రోజు మా యొక్క మ్యారేజ్ డే అనమాట. అలా రెండు కలిసి వచ్చిన రోజు ఆ యొక్క భగవంతుడి యొక్క సన్నిధిలో మనం ఉంటే బాగుంటుంది అనిపించింది. అలా అయితే అనుకున్నాం. కానీ ఫిబ్రవరి 12th రోజు అయితే మనకు దర్శనం దొరికింది. ఏదో ఒక రోజు భగవంతుడిని మనం చూడడం కోసం వెళ్ళాం కదా, హ్యాపీ. అలా స్టార్ట్ అయ్యాం కదా పొద్దున్నే. అలా అనేసి మధ్యలో ఆగేసి 9:30 అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. ఇదిగో నేనైతే బ్యాగులు అన్నీ సర్దుకొని స్నాక్స్ అన్నీ చేసుకునేసరికి 2 అయింది. మళ్ళీ 4 o'clock లేసేసి రెడీ అయిపోయాము. 4 o'clock లేసి రెడీ చేసి దేవుడికి దీపారాధన చేసేసుకొని కార్లో అన్ని బ్యాగ్ అంతా సర్దేసుకొని పెట్టేసుకొని ఇంకా మెల్లే స్టార్ట్ అయిపోయాము. పిల్లలతో పాటు వచ్చినప్పుడు మనము ఒక 4 స్నాక్స్ ఇంట్లోనే చేసుకొని తెచ్చుకున్నాం అనుకోండి, మనం ఆకలేసినప్పుడు తినడానికి ట్రావెలింగ్లో కానీ లేదంటే రూమ్లో అయినా కానీ ఈజీగా ఉంటుంది. బయట ఫుడ్ ఒకవేళ మనకు నచ్చకపోతే ఆ యొక్క స్నాక్స్ అయినా తినేసి ఉండొచ్చు కదా, బయట ఈ జంక్ ఫుడ్ ఇచ్చే కంటే అని. ఇక్కడైతే మేము దోశలు, ఇడ్లీలు, ఊతప్పంలు అయితే తిన్నాము. టేస్ట్ అయితే బాగుంది. ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉన్నా కానీ కొంచెం మనము హైజీనిక్గా ఉన్న ప్లేస్కి వెళ్ళామనుకుని బాగుంది.